హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే సింపుల్ మెథడ్తో నేను బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలామంది ముందు వీడియోలో చాలా రకాల డౌట్స్ అయితే అడిగారు. బ్లౌజ్ కటింగ్ అంటే బ్లౌజ్ యొక్క పొడవు, సో నడుము లూజు, చెస్ట్ లూజ్ గురించి ఆ యొక్క డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఏ సైజు వారికైనా సరే మీరు బ్లౌజు ఇట్టే కట్ చేసేవచ్చు, అలాగే స్టిచ్ చేసేవచ్చు. ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్ లైనింగ్ పీస్ని తీసుకొని లైనింగ్ పీస్ని అయితే ఫస్ట్ మనం వాష్ చేసుకోవాలి. ఆ విషయం మన అందరికీ తెలిసిందే కదా. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇది డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనము మార్కింగ్ చేసి కట్ చేయాలి. ఇలా లైనింగ్ పీస్ని మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ అనేది మనకి ఎదురుగా ఉండాలి. ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ ఒక పావించు మార్జిన్ కిందన గీసుకొని కట్ చేసేయాలండి. ఎందుకంటే మనకి హెచ్చు తగ్గులు ఏవి కూడా లేకుండా బ్లౌజ్ అనేది మనకి కట్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలని. సో అలానే మరొక పావించు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు, ఇక్కడ పొడవు చూసారు కదా 13 వచ్చింది. ఆ 13కి మరొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకొని 13.5 పెట్టేశాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ వచ్చి డీప్ నెక్ అయితే కాదండి. ఈ యొక్క బ్యాక్ నెక్ యొక్క హైట్ చూసుకున్నట్లయితే 7 ఇంచెస్ మాత్రమే, అంటే 7 ఇంచులు మాత్రమే ఉంది. ఇది 7 ఇంచులు ఉన్నది అంటే మాత్రం ఇది డీప్ నెక్ అయితే అస్సలు కాదు. మనకి 7 ఇంచులు ఉండేటప్పుడు నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒక బుక్ అయితే రెడీ చేసి పెట్టాను. ఇది మీకు అర్థం అవ్వడం కోసమైనా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, మనం ఫస్ట్ బ్లౌజు కట్ చేసుకునేటప్పుడే మనం కట్ చేస్తున్న బ్లౌజు చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజ్ అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చి చిన్న సైజు బ్లౌజు 28.5 ఉందండి నడుము లూజు. మనకి ఏంటి అంటే నడుము లూజ్ 28, 29, 30 లోపు ఉంటే అవి చిన్న సైజు బ్లౌజులు, 30 దాటి ఉంటే అవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులు. సో 28.5 ఉంది. నెక్ డీప్ వచ్చేసి మనకి 7 ఇంచులు ఉంది. అలాంటప్పుడు మనము నెక్ ఎంత తెలుసా 2.35 పెట్టుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి డౌన్, చెంక డౌన్ ఉంటుంది కదా, ఈ చెంక డౌన్ వచ్చి 6 ఇంచులు పెట్టుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతవరకు మీకు చాలా క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు నడుము లూజు నేను ఇక్కడ చూశాను కదా, ఈ నడుము లూజు వచ్చి 28.5 ఉంది. మీకు ముందు అయితే చూపించలేదు కదా కొలతలు ఎలా తీసుకోవాలి అనేది. మనం ఈ విధంగా ఊక్స్ పట్టీని కానీ కాజా పట్టీని కానీ ఏదో ఒక దాన్ని ఫోల్డ్ చేసేసి ఈ విధంగా, అంటే ఊక్స్ పట్టీని లెస్ చేసేయాలని చేసిస్తే మనకి 28.5 వచ్చింది. అంటే ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. ఈ 28.5ని మనం 4 భాగాలు చేసుకోవాలి. ఎందుకు? క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 4 భాగాలు చేసుకుంటే చూడండి మనకి ఎంత వస్తుందో అంత ఇక్కడ నడుము లూజ్ లాగా మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 7.5 వచ్చింది. ఈ 7.5ని ఈ క్రిందన మనం మార్క్ చేసుకోవాలి. చూసారా, 7.5 మార్క్ చేసుకున్న తర్వాత మరొక 1 ఇంచ్ వచ్చేసి మనం బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ గురించి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే మరొక 1.5 ఇంచ్ అనేది ఖర్చుల గురించి యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీకు 2 ఇంచెస్ ఖర్చులు కావాలి అంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదు అంటే 1.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి చూసారు కదా, నెక్ వచ్చేసరికి బ్యాక్ నెక్ డీప్ అంటే 7 ఉంది. ఇప్పుడు 7 ఉంది అంటే మాత్రం మీరు డైరెక్ట్గా నడుము లూజ్ని బట్టే చెస్ట్ లూజ్ని అయితే తీసుకోకూడదు. మనకి డీప్ నెక్ అంటే 9 దాటి నెక్ ఉన్నది అనుకోండి, అలా అవన్నీ కూడా మనకి డీప్ నెక్. అలాంటి వాటికి నడుము లూజ్ని బేస్ చేసుకుంటూ చెస్ట్ లూజ్ అయితే తీసుకోవచ్చు. మనకి ఇది డీప్ నెక్ కాదు కాబట్టి, నెక్ 7 ఇంచెస్ ఉంది కాబట్టి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ని అయితే తప్పకుండా తీసుకోవాలి. మీరు నార్మల్గా డీప్ నెక్ అయితే మీరు నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ని అయితే మీరు డౌట్ ఏం లేకుండా మనం యాడ్ చేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇది మనకి 7 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 18.5 ఉందండి. ఈ 18.5లో సగం తీసుకోవాలి. సగం తీసుకున్న తర్వాత మరొక 1.5 ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకి నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది, చంకల్ డౌన్ వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది. ఇప్పుడు మనకి నెక్ ఉంది కదా, ఈ నెక్ డీప్. సో ఈ నెక్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాము. ఇంతవరకు మీకు మార్కింగ్ అంతా అర్థమైంది కదా. లేదు మీకు టేప్తో చూస్తే కన్ఫ్యూజ్గా ఉంది, సో మేము ఇంతవరకు మార్క్ చేసాము, బట్ అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్తో అంటే కొలత బ్లౌజ్తో ఈ కొలతలన్నీ మ్యాచ్ అవుతాయా లేదా అని ఒక డౌట్ ఉంటుంది చాలామందికి. మీరు ఎలాంటి డౌట్ కూడా పడవలసిన అవసరం లేదండి. నేను చెప్పినట్టుగా మీరు మెజర్మెంట్ ఫస్ట్ తీసుకొని ఇలా కనుక కట్ చేశారనుకోండి, మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది.
మనము చెంక డౌన్ అయితే మార్క్ చేసుకున్నామండి. అయితే చెంక రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్ అన్నమాట. సో ఈ చెంక రౌండ్ని ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ రౌండ్ మనం మార్క్ చేసుకునే ముందు మనము కట్ చేస్తున్నది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజ్ అనేది మనకు తెలిసి ఉండాలి. 28, 29, 30, 26, 27 ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఇవి స్మాల్ సైజు బ్లౌజెస్ అన్నమాట. అంటే నడుము లూజ్ అనేది 30 లోపు ఉంటే అవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులు. నడుము లూజ్ అనేది 30 కంటే అంటే 31, 32, 33, 34 ఇలా ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులు అన్నమాట. ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, మరి చిన్న సైజు బ్లౌజ్కి మనము ఆర్మ్ హోల్ చెంక లోతు అనేది ఉంటుంది కదా, ఈ చెంక రౌండ్ను వచ్చేసి 1.5 పెట్టుకోవాలి. చూడండి, 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. అదే మీరు పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి, అంటే 30 నడుము లూజ్ అనేది 30 పైబడి ఉన్నది అనుకోండి, 31, 32, 33 ఇలా ఉంది అంటే మీరు 1.5 పెట్టుకోవాలి ఈ యొక్క ఆర్మ్ రౌండ్ అనేది. అర్థమైంది కదా. ఇలా కనుక మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఇక్కడ మనకి కరువు స్కేల్ని తీసుకోండి. బిగినర్స్ అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు డైరెక్ట్గా మీ చెయ్యి తిరగదు కదండి. మీకు చెయ్యి తిరిగితే ఓకే, చెయ్యి మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా రానప్పుడు ఈ విధంగా కరువు స్కేల్ అనేవి మనకి టైలరింగ్ షాప్లో ఉంటూ ఉంటాయి. అంటే మనకి టైలరింగ్ మెటీరియల్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అలాంటి షాపుల్లో మనకి ఈ స్కేల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఇలా కర్వ్ స్కేల్ తీసుకోండి. నెక్స్ట్ చూసారా, ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క నడుము ఇక్కడ ఎంత ఉంది అనేది కూడా ఈ లూజ్ను కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చేసరికి 5.5 ఉందండి. ఈ 5.5కి మీరు ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ మనం ఎందుకంటే నెక్ కుట్టేటప్పుడు మనం హెమ్మింగ్ గట్రా చేసుకుంటూ ఉంటాము. నెక్ కుట్లు వేసేటప్పుడు గట్రా స్టిచ్ వేసేటప్పుడు మనకు ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకోసం మీరు దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసేసి 5.5 ఉంది కదా, 5.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ డీప్ అనేది 7 ఇంచెస్ కాకుండా 8, 9, 10 ఇలా ఇంచెస్ కనుక మీకు ఉన్నదనుకోండి, ఇదే డీప్ నెక్ అన్నమాట. ఈ డీప్ నెక్ మనము నెక్ ఎంత తీసుకుంటామో అంతకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని క్రింద మనం ఇలా మార్క్ చేసుకోవాలి. డీప్ నెక్ కాకుండా మనము మార్క్ చేసే నెక్ వచ్చేసి 7 ఇంచులు 8 ఇంచులు 8 లోపు ఉన్నాయి అంటే మాత్రం మీరు నెక్కి ఎన్ని అయితే మనం ఇక్కడ నెక్కి 2.5 పెట్టుకున్నాం కదా, అదే 2.5ని క్రిందను కూడా ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఫైనల్లీ మొత్తం కూడా బ్లౌజు మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనం మార్క్ చేసుకున్న విధంగా చక్కగా కట్ చేసేయడమేనండి. ఇక్కడ చూసారు కదా, నెక్ దగ్గర అంటే ఈ షోల్డర్ దగ్గర ఒక క్రాస్గా స్కేల్ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేయడం వల్ల ఏంటి అంటే క్రాస్గా మనం లైన్ మార్క్ చేయడం వల్ల మనకి షోల్డర్స్ అంటే భుజాలు అనేవి జారే ఛాన్సే ఉండదు. ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనండి, చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ మెథడ్తో నేనైతే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ యొక్క డౌట్స్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. మీరు ఎలాంటి డౌట్ అడిగినా సరే నేను నెక్స్ట్ వీడియోలో కటింగ్ అనేది మీకు చూపిస్తాను. సో ఫైనల్లీ ఈ విధంగా చక్కగా ఈ యొక్క రౌండ్ తిరిగే దగ్గర కూడా మనము ఈ విధంగా సిజర్ని తిప్పుతూ మీకు ఏ విధంగా వీలు మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా మీరు సిజర్ తోటి ఇలా కట్ చేసుకుంటే ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను చూపించేది ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే. ఎందుకు బ్యాక్ పార్టే అక్క మీరు చూపిస్తున్నారు అంటే, ఫస్ట్ మీకు బ్యాక్ పార్ట్ అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ యొక్క నడుము లూజు, చెస్ట్ లూజు, ఈ బ్యాక్ పార్ట్ కటింగు, బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసాయి అనుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్స్, హుక్స్ పట్టి, కాజా పట్టి, సో నెక్ పీసెస్ వీటన్నింటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.